పడుకుని ఉన్నాం, ఒక్కసారిగా లేచాం, అంతే. తల తిరుగుతున్నట్టు, కళ్ళు ముందు చీకటి కమ్మినట్టు ఎందుకు అనిపిస్తుంది? మనలో చాలా మంది ఇలా అనుభవించుంటాం. బెడ్ నుండి లేవగానే, కూర్చుని లేచిన వెంటనే నేల మీద వంగి మళ్ళీ నిటారుగా నిలబడితే ఒక్క క్షణం పాటు శరీరం బ్యాలెన్స్ తప్పినట్టు, తల తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది భయం కాదు, ఇది చాలా మందికి జరిగే విషయం. అసలు రీజన్ బ్లడ్ ప్రెషర్ చేంజ్. మన శరీరంలో రక్తం గ్రావిటీకి లోబడి ఉంటుంది. మనం పడుకుని ఉన్నప్పుడు రక్తం శరీరం అంతా సమానంగా పంచబడుతుంది. కానీ ఒక్కసారిగా నిలబడితే రక్తం కాళ్ల వైపు దిగిపోతుంది. ఆ సమయంలో మెదడుకు ఒక్క క్షణం పాటు సరిపడా రక్తం చేరదు. అందుకే తల తిరుగుతున్నట్టు, కళ్ళ ముందు మసగ్గా, బలహీనంగా అనిపిస్తుంది. డాక్టర్స్ దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అంటే లేచే సమయంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గడం. పేరే పెద్దది, కానీ విషయం సింపుల్. కొద్ది క్షణాల్లోనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. రక్తనాళాలు కుదుస్తాయి. మెదడుకు మళ్ళీ సరైన రక్తం చేరుతుంది. అంతే, శరీరం మామూలు స్థితికి వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా నీళ్లు సరిగ్గా తాగని వాళ్లకు కనిపిస్తుంది. ఎక్కువసేపు పడుకుని ఉన్నాక ఒక్కసారిగా లేచినప్పుడు కూడా అనిపించవచ్చు. వయసు పెరిగిన వాళ్ళలో శరీరం వెంటనే అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఈ అనుభూతి ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా సన్నగా ఉన్న వాళ్ళకి, లేదా అప్పటికే బలహీనంగా ఉన్నప్పుడు ఇది త్వరగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో, శరీరం అలసిపోయినప్పుడు ఇలా అనిపించడం చాలా కామన్. ఇది అవాయిడ్ చేయాలంటే పడుకుని ఉన్నప్పుడు ఒక్కసారిగా లేవకండి. ముందుగా కూర్చుని 2-3 సెకండ్లు ఆగి తర్వాత లేవడం అలవాటు చేసుకోండి. రోజంతా నీళ్లు సరిగ్గా తాగుతూ ఉండాలి. అది శరీరానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కసారిగా లేచే అలవాటు మానేయాలి. చిన్న చిన్న అలవాట్లే ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. శరీరం బలహీనంగా ఉందని కాదు, లేచిన వేగం ఎక్కువ అయిందంతే. ఒక్కసారిగా లేచినప్పుడు తల తిరుగుతున్నట్టు అనిపించడం చాలాసార్లు సాధారణ శరీర స్పందన. భయపడాల్సిన అవసరం లేదు. కానీ తరచూ జరుగుతుంటే డాక్టర్ని సంప్రదించాలి. తల తిరగడం అంటే వెంటనే ఐరన్ తక్కువ అనుకోవద్దు. చాలాసార్లు అది శరీరం లేచిన వేగానికి ఇచ్చే స్పందన మాత్రమే. తరచూ తల తిరుగుతుంటే, అలసట తగ్గకపోతే, ఊపిరి త్వరగా పీల్చుకోవాల్సి వస్తే, చర్మం తెల్లగా అనిపిస్తే అప్పుడు బ్లడ్ టెస్ట్ బెస్ట్. శరీరం మాట వింటే అది మనల్ని జాగ్రత్త పడమంటుంది. ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ని కామ్గా, ఆనెస్ట్గా మనం మాట్లాడుకుందాం. సైలెంట్ టేల్స్ పై చందనాలు మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి.